అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి జనవరి జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ కావచ్చు అనే దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 1వ తేదీన ఉపాధ్యాయులు మినహా మిగతా ఉద్యోగులందరికీ కూడా దాదాపుగా 80 నుంచి 90% వరకు జమ కావడం జరిగింది. అయితే 4వ తేదీ ఉపాధ్యాయులకు సంబంధించి బిల్లు కూడా జమ కావడం జరిగింది. అయితే 4వ తేదీ సాయంత్రానికి దాదాపుగా ఉపాధ్యాయులకి ఉద్యోగులకి 90% అబవ్ జీతాలు అనేవి జమ కావడం జరిగింది. అయితే పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం నుంచి జమ కావడం అనేది ప్రారంభమైంది. 6వ తేదీ రాత్రికి దాదాపుగా మనకి ఒక 50 నుంచి 60% వరకు పెన్షన్లు జమ అయ్యాయి. ఎక్కడెక్కడ జమ అయ్యాయి అనేది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. అయితే ఈ మిగిలిన ఉపాధ్యాయులకి ఉద్యోగులు మరియు పెన్షన్లకి ఎప్పుడు జమ అవుతాయని చాలామంది అడుగుతున్నారు. మనకి ఆర్బీఐ నుంచి వచ్చే నిధులు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు మనకి 7వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో మన ఖజానాకి చేరే అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ ఎవరైతే మిగిలి ఉన్నారో దాదాపు 50% మంది పెన్షనర్లు, ఒక 10 నుంచి 15% మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరి బిల్లులు కూడా కదలిక ఏర్పడి రేపు మధ్యాహ్నం నుంచి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రానికి దాదాపుగా 199% ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండే తప్ప మిగతా వారందరికీ కూడా పెన్షన్లు జీతాలు జమ అవుతాయి.